ఇండియాకి గ్లోబల్ వార్మింగ్ పెనుముప్పుగా మారింది. దీని కారణంగా 90% పైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. ఉష్ణతాపంతో వరదలు, కరువు, వడగాళ్లు, తీవ్ర నీటి కొరత, కాలుష్యం, జంతువులకు రోగాలు, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తోందని సర్వేలో పాల్గొన్న పలువురు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించాలని, కర్బన ఉద్గారాలను 0కు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను 0కు తేవాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు వేగంగా అడుగులు వేయాలని కోరారు. క్లైమేట్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మైండ్ 2023 నివేదికలో ఇదే స్పష్టమైంది. ఈ మధ్యకాలంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ప్రజల దైనందిన జీవితాలు దుర్భరంగా ఉంటున్నట్లు సర్వేలో తెలిసింది. అంతేకాకుండా వాతావరణ మార్పులతో కుటుంబాలకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదు. భూతాపాన్ని తగ్గించుకునేందుకు ఇంధన వాహనాలను తగ్గించి విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చాలా మంది చెబుతున్నారు. వాతావరణ మార్పులతో తీవ్ర వరదలు, తుపానులు వస్తున్నాయని యేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ యాంథోనీ లిసరోవిచ్ హెచ్చరించారు. భారతీయులకు స్వచ్ఛ ఇంధనంతో ఆర్థిక సుస్థిరత, మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ప్రొఫెసర్ డాక్టర్ జగదీష్ థాకెర్ తెలిపారు. భూతాపానికి మానవ తప్పిదాలే కారణమని 52% మంది భావిస్తుంటే 38% మంది పర్యావరణంలో సహజ మార్పులు ఈ పరిస్థితికి కారణమని సర్వేలో తెలిపారు. బొగ్గు ఆధారిత ప్లాంట్లపై నిషేధం, ఉన్నవాటిని మూసివేసి వాటి స్థానంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు 84% మంది సానుకూలత వ్యక్తం చేశారు.